అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఫామ్ హౌస్‌ల గురించి మాట్లాడుతూ ఒక కామెంట్ చేసిండు. ఫామ్ హౌస్‌లు ప్లస్ మూసీ. హైడ్రా అది ఎన్ని ఏందది ఎన్ని హైడ్రా మిషన్స్ అదే ఉంటాయి కదా! హిటాచీలు అవి తేవాలి కూలగొట్టనీకి. ఒక్కొక్కరు జేసీబీ నా మీద నుంచి పోవాలంటే నా మీద నుంచి పోవాలని అంటున్నారు. అనే విషయంలో ఒక మాట అన్నాడు. నెత్తిన బొచ్చులేనైనా కూడా నా మీదకెళ్ళి పోవాలి హిటాచీ, నా మీదకెళ్ళి పోవాలి జేసీబీ అన్నాడు. అయితే ఆయన ఎవరు? ఆ నెత్తిన బొచ్చు లేని అతను ఎవరు? ఇప్పుడు ఈటెల రాజేందర్‌ను డైరెక్ట్ పేరు పెట్టి మాట్లాడిండు. బతకనీకొచ్చినోడు. ఈటెల రాజేందర్ బతకనీకొచ్చినాడంట. అంత చిన్న చూపు ఆయనకి. కేటీఆర్‌ను డైరెక్ట్‌గా మాట్లాడేసిండు. కేటీఆర్ నీ ఫామ్ హౌస్ అన్నాడు. హరీష్ రావు నీ ఫామ్ హౌస్ అన్నాడు. సబితా ఇంద్రెడ్డి నీ ఫామ్ హౌజులు అన్నాడు. 3 ఫామ్ హౌజులంట. ఆళ్ళు కౌంటర్ ఇచ్చిర్రు అయినా సరే. ఫామ్ హౌజులు అన్నాడు. కానీ ఒక్కటే పేరు చెప్పకుండా ఇండైరెక్ట్‌గా నెత్తిన బొచ్చు లేనైనా కూడా నా మీద నుంచి పోలే ప్రొక్లైన్, నా మీద నుంచి పోలే జేసీబీ అని అంటున్నాడు అని ఒక కామెంట్ చేసిండు. అయితే ఇప్పుడు అది కాంగ్రెస్‌లో పెద్ద చర్చ మారింది. అసలు ఎవరు? నెత్తి లేనైనా అదే బొచ్చు లేనైనా ఎవరు? బొచ్చు లేకపోవడం అనేది అదొక వైకల్యమా? అట్లా అనుకుంటే మీ హైటు మీకొక వైకల్యం కాదా? అసలు మీకు మానసిక వైకల్యం ఇదంతా. లేకపోతే బొచ్చు లేనాయన అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా! ఆయన ఎవరో తెలుసా? ఆయన రేవంత్ రెడ్డి ఆ బొచ్చు లేనాయన అని చెప్పింది కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద మనిషి గురించట. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే. అందరూ దీని మీద చాలా చర్చలు జరిగినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అండి. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమి అనలే కదా అంటే, మన దగ్గర అనలేదు. పాపం వాళ్ళ నాన్న చనిపోయి ఆయన దానిలో ఉన్నాడు. ఆయనను పరామర్శించడానికే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి కొంతమంది వచ్చిర్రట మొన్న. అక్కడ జనము కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో వచ్చినప్పుడు సేమ్ ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఈ హైడ్రా తరహా కూల్చివేతలు ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. మంచిర్యాలలో జరుగుతున్నాయి, గోదావరిఖనిలో జరుగుతున్నాయి, అక్కడ జరుగుతున్నాయి, సూర్యాపేట జరుగుతున్నాయి, హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. రాష్ట్రం అంతా కూల్చివేతలు జరుగుతున్నాయి ప్రస్తుతం. మొత్తం కూల్చివేతలే. ఈ కూల్చివేతల విషయంలో హుజూర్ నగర్‌లో కూడా మరి ఎక్కడైనా కూల్చే ప్రయత్నాలు జరిగినాయేమో కొంతమంది వచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించారట. ఇట్లా రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు వచ్చి కూలుస్తామంటున్నారు. 20 ఏళ్ళకెళ్ళి ఇల్లు కట్టుకున్నాం అని ఎవరో వచ్చిన వాళ్ళు చెప్పిర్రట. చెప్తే మీరేం టెన్షన్ పడకండి. ఒక 10 డేస్ అయిపోయినాక మా ఫాదరు ఈ 10 డేస్ అయిపోయిన తర్వాత వస్తా ఆడికి. మీరు మళ్ళీ అప్పుడు రండి. నేనొస్తా. అప్పటిదాకైతే ఆడికి ఎవ్వరు రారులే. అంటే లేదు ఆయన ఇయ్యాలనే వస్తా అంటుండు, రేపు వస్తాడని వాళ్ళేదో ప్రస్తావించారట. ప్రస్తావిస్తే ఉత్తమ్ కుమార్ గారు అన్నారంట, మీరేం టెన్షన్ పడకండి. ఒకవేళ మీ దగ్గరికి రావాలనుకుంటే ప్రొక్లేను నన్ను దాటుకొని రావాలి, నన్ను తొక్కుకుంటూ రావాలి. నేనొస్తా మీ దగ్గరికి ఇబ్బంది పడకండి అని చెప్పేసిండంట. మరి ఆ విషయం ఆ నోట, ఈ నోట రేవంత్ రెడ్డి కూడా చేరిపోయింది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని డైరెక్ట్‌గా మాట్లాడలేక నెత్తిన బొచ్చు లేనాయన అని అన్నాడట. ఇది కాంగ్రెస్ లీడర్లు చెప్తున్న మాటలివి. కాంగ్రెస్ వాళ్ళే చెప్పిన మాట అది. నేను కూడా కొద్దిసేపు ఆలోచించిన. ఎవరు బొచ్చు లేనాయన అంతగానం బొచ్చు లేకుండా రేవంత్ రెడ్డి మరీ ఆయన బొచ్చు మీద ఎందుకు కాన్సంట్రేషన్ చేసిండు? రేవంత్ రెడ్డి మరీ ఆయన బొచ్చు గురించి అంతగానం ఎందుకు మాట్లాడిండు? మిగతా వాళ్ళను పేర్లు పెట్టి ప్రస్తావించిండు కదా! ఒక్కరినే కదా పేరు పెట్టి ప్రస్తావించింది ఒక్కరినే. పేరు పెట్టలేదు కేవలం బొచ్చు అన్నాడంటే ఈ సంథింగ్ ఆయన ఎవరో పేరు చెప్పకూడని వ్యక్తి అనేది నాకు అర్థమైంది. కానీ ఎవరనేది తెలవదు. దాని గురించి అటు ఇటు ఎంక్వైరీ చేస్తే అది ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్‌గా అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ఇట్లా అన్నాడు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. మరి అంతగానం సొంత పార్టీ నేతను కూడా అనడం అనేది కరెక్ట్ కాదు. సొంత పార్టీ నేతను కూడా పేరు పెట్టలేని పిలిచలేక ఉత్తమ్ కుమార్‌ని టార్గెట్ చేసిండా అనేది ఒక చర్చ ఈడ. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఈ మధ్య ఆల్టర్‌నేట్ అయిపోయిండు. రేవంత్ రెడ్డికి ఆల్టర్‌నేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోయిండు. మిగతా వాళ్ళు కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిజినెస్ మ్యాన్ ఓన్లీ బిజినెస్. పైసా దేవు పైసే లేవు అంతే. కోమటిరెడ్డి వెంకరెడ్డి అదంతా అయిపోయింది. అది అయిపోయిన మ్యాటర్. ఆయన ముఖ్యమంత్రి కాదు కదా! మంత్రి ఉంటేనే ఎక్కువ ఇప్పుడు. ఆ పొజిషన్‌లో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ పోయింది. ఆయన నోటి వ్యవహారం అంటారు కదా! ఇచ్చిన మాట మళ్ళా రాదని. అట్లా ఆయన అన్నీ అయిపోయినాయి. ఆయన కోటా అయిపోయింది. ఒకటేసారి ముఖ్యమంత్రి దాటిపోయాడు ఆయన. కాబట్టి ఇంక ముఖ్యమంత్రి కాడు. అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాగా థ్రెట్ ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మడి ఉంటాడా? లేకపోతే ఎవరెమ్మడి ఉంటాడు అంటే మళ్ళా అది వేరే విషయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ ఎమ్మడే ఉంటాడు. రేవంత్ రెడ్డి ఎమ్మడి ఉండడు. కాంగ్రెస్‌కు ఆయన కాంగ్రెస్ కాకపోయినా కాంగ్రెస్‌కు అండదండలు అందిస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి థ్రెట్ అయిపోయిండు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి. ప్రతి విషయంలో కూడా. ఇక్కడ జరిగే ప్రతి విషయాలను హైకమాండ్ అడిగి తెలుసుకుంటుంది ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డినే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తే రిపోర్ట్ ఫైనల్. చాలామంది ఇస్తారు రిపోర్ట్‌లు. కానీ ఉత్తమ్ కుమార్ ఏం చెప్తే అదే ఫైనల్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనేది చర్చ ఉంది కాంగ్రెస్‌లో. ఇంటర్నల్‌గా చూస్తున్న వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనను పేరు పెట్టలేక ఇండైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ. ఎవరైనా అంటారు మనసున్నోడు ఎవడైనా
ఇల్లు కూలగొడతా అంటే అడ్డం పడడా? పడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి 2 జీసీబీలు పోయినాయనుకో ఊకుంటాడా? అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు పోయి ఆయన ఇంటికి రానియకపోతేనే ఎవడు చెప్పిండు నీకు ఏబీఆర్ గాడు చెప్పిండు, ఏబీఆర్ గాడు చెప్పిండు బయటకు వచ్చి మాట్లాడిన ఆయన. పోలీసులు పోతేనే. అట్లాంటి జేసీబీలు పోతే మరి? మరి మీకైతేనేమో 10 ఇండ్లున్న మీకే ఒక ఇల్లు కూలగొడతానే బాధ అయితే, పేదల ఇల్లు కూలగొడితే పోరా అడ్డం? పోతారు. అవును. జేసీబీకి అడ్డం పడతారు. కూలగొట్టండి మరి. మీరు మూసీ ప్రక్షాళన విషయంలో మీరు చేసిన కామెంట్స్ ఇవి. మూసీ ప్రక్షాళన అనేది చెయ్యాలి. కానీ మనుషులను చంపి కాదు. చికెన్ తినాలి కానీ బొక్కలు మడిగేసుకొని తిరగకూడదు. చికెన్ తినాలి అంతే. బొక్కలు పడేయాలి. మీరు అట్లా లేదు ఇప్పుడు. అందరినీ తొక్కుకుంటూ పోయి మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీ ప్రక్షాళన అట్లా కాకుండా బీ ప్లాన్, సి ప్లాన్ కూడా ఉంటుంది. అవి కూడా చేయాలి. ఏ ప్లాన్ అంటే సగం హైదరాబాద్ పోతుంది. బీ ప్లాన్ అంటే ఇంకా కొంచెం తగ్గుతుంది. సి ప్లాన్ అంటే ఓన్లీ మూసీ, మనకు మూసీ టార్గెట్, మూసీ బాగుపడాలి. సరే, ఎనీవే ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా బొత్సులోనైనా అని అన్నాడు అనేది కాంగ్రెస్లో జరుగుతున్న ఒక పెద్ద చర్చ. ఒకవేళ కాకపోతే రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలి. ఇది ఉత్తమ్ కుమార్కి కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా క్లారిటీ ఉంది ఇది. కాబట్టి నెక్స్ట్ తెలవాల్సింది రేవంత్ రెడ్డికి. ఒకవేళ ఆయన కాకపోతే రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.